హాయ్ ఎవ్రీబడి. రే రే ఆగరా బాబు, ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నీకోసమేనా? నేనే అమ్మాయిని కాదురా బేవకు. అయినా బాగుండదు, కాలేజీలో నిన్ను ప్రేమించేవాడిని. ఏడ్చేవలేరా. అవును, ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా, ఇదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని? మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ చేసిపోతున్నాను. బాబా నీకు పుణ్యం ఉంటుంది. వీళ్ళెవరు వచ్చినా రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ రా. కంగారు పడదు, ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు. వీడికి అర్థమయ్యేలా చెప్ప నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఓకే, ఈ రోజు అందరం కలిసే వెళ్దాం. ఎవరు కాదంటానికి వీలేదు. ఓకే, నేను మాత్రం రానురా. నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం. ఎందుకంటే మీ ఇద్దరిది గ్యారంటీ లవ్, గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి. పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి. ఆ ప్రాక్టికల్స్ గురించి మన శోభన గదిలోకి వెళ్లే ముందే మన పెద్దలు మన చెవుల్లో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా. చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం రా. ఇంకేం కావాలరా? వెళ్దాం పదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను, మీరే వెళ్ళండి. అంటే మేమంతా వెదలం, నువ్వు మాత్రం కాదు. నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం రాను. రై, నువ్వు వస్తావా? ఆలోచిస్తున్నాను రా, పవిత్రమైన ప్రేమకి అన్యాయం జరుగుతుందేమో అని. రేయ్, ఆహా, అది మంచి మాట చెప్పావురా. వీడు చెప్పినట్టు చేయండి, మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది. రేయ్ నోరు మీరా. ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారిలో పెట్టడానికి కాదు. రేయ్, రారా. రేయ్, రారా, రేయ్, పద. నన్ను వదిలేయండిరా, నేను ఇంటికి పోతాను. కమ్. బయట ఎంత అందంగా ఉంది, లోపల ఇంకెలా ఉందో. అరే నాకు టెన్షన్ ఉంది, కార్లో కూర్చుంటాను, మీరు ఎలాంటి రేయ్, 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 రేయ్. భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా నడు. నన్ను చూడు. రేయ్, ఆంటీ వస్తుందిరా. పద, పద. ఒకప్పుడు నేను అలాగే వచ్చాను. అప్పుడు సిగరెట్ ఉంది, ఇప్పుడు బీడీ ఉంది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. రండి కూర్చోండి. హాయ్ ఆంటీ. ఏమిటయ్యా జగన్, సిటీలో లేవా? ఈ మధ్య రావటం మానేసా? సిటీలోనే ఉన్నానంటీ, కొంచెం పనుండి రాలేకపోయాను. ఓ బై ద వే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. I see. అందరం ఒకే మాట మీద ఉంటాం. అమ్మాయిలు ఏర్పాట్లు చూడండి. అందమైన అమ్మాయిలను కనిపించరేంట్రా? నువ్వు నోరు మూసు కూర్చోరా, ఇక్కడ అంతా వెరైటీగా ఉంటుంది. ఓకే. హలో. ఓ ఓ సారీ, టోటల్ గా ఈ రోజు కుదరదు. వేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి. ఆంటీ టెన్షన్ పెట్టేస్తుందిరా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందేవా? చంపేస్తాను. ఊటీ కొడైకెనాల్ అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నేను అరేంజ్ చేయగలను. డోంట్ వరీ. ఓకే. అందరూ చాలా ఫ్రెష్ అప్ వచ్చినట్టున్నారు. మేమంతా ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే వీడే బలవంతంగా తీసుకొచ్చాడు. జగన్ ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ఈ రాత్రికి మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది. అవును, మీ కుర్రాళ్ళు మీకెందుకు ఫీలింగ్స్? అవును, మీకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారంటీ, మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు. మీ దగ్గరికి రావటం, మీతో పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా అయినా ఉంది. నిజం చెప్పాలంటే అవునంటీ, ఈ మధ్య కాస్త లావు తగ్గి గ్లామర్ గా కనిపించలేదు. ఏంటి కారణం? మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది. ఆ రెండిట్లో ఏ తగ్గినా గ్లామర్ తగ్గుతుంది. నీకేం తక్కువ ఆంటీ, అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, లేవని కాదు. ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు? ఎవరు? అంకులా? ఉమ్, దగ్గరే ఉన్నారుగా. ఎవరు? అతనా? అతను ఒకప్పుడు కస్టమరే, అన్నీ పోగొట్టుకొని ఇలా అయ్యాడు. చేసుకున్న భర్త కాకపోయినా మంచి మనసున్న మనిషి. నా మంచి చెడు అంతా అతన్ని చూసుకునేవాడు. అమెరికాకి వెళ్ళాడు, ఇంకా 4 నెలలకు గానీ తిరిగి రాడు. అదా మీ బెంగ? ఆ పెద్ద మంచి పేరేంటి? జీకే రామారావు. ఏమిటి, రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు? ఏం లేదండి, ఆ జీకే రామారావు ఈ పీకే గాడి తండ్రి. ఇండియానే పాకిస్తాన్ రా. టైం అవుతుంది, వస్తారా? రేయ్ ఛాలెంజ్ రా, ఇండియాని గెలుస్తుందిరా. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే అందరూ అవుట్ అంతే. ఆపండ్రా, క్లాసు టైం అవుతుంది. వస్తారా లేదా? ఆపండ్రా, క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు. ఏంటి తేలేది? పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది.